సర్కార్కు బెదరని ఆర్టిజన్లు, ఈ ఆర్టిజన్ కార్మికులు మనందరికీ ఎరక ట్రాన్స్కో జెన్కో డిస్కమ్లలో ఉన్నటువంటి స్కిల్డ్ ఎంప్లాయీస్, వాళ్ళు ఆర్టిజన్లుగా పిలువబడుతూ ఉన్నారు. వాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేస్తున్నారు. వాళ్ళని పర్మనెంట్ చేస్తామని ఆశపెట్టి ఎప్పటి నుంచో ప్రతి అంటే ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వంలో వాడుకుంటుంది. ఆర్టిజన్ కార్మికుల సమస్యలు నెరవేరుస్తాం, వాళ్ళ డిమాండ్లు తీరుస్తాం, వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో రెగ్యులరైజ్ చేస్తాం అని ఉంటాయి, పెట్టుకుంటప్పుడు. కానీ టైం మీద వస్తే చెయ్యరు. అందుకే వాళ్ళేమంటారు తెలుసా, మేము అసలు బెదరమంటారు, సర్కారుకు భయపెట్టేది లేదంటారు. మహబూబ్నగర్లోని విద్యుత్ భవన్ సర్కిల్ కార్యాలయం ఎదుట ఆర్టిజన్లు చేపట్టిన నిరవధిక సమ్మెకు మద్దతు తెలిపిన మాట్లాడుతున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అంటూ, ఈ ఆర్టిజన్ కార్మికులు అంటే మరి ఒక ఆర్టిజన్ కార్మికుడికి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. నిన్న కూడా ఒక ఆర్టీసీ కార్మికుడికి ఎట్లా చేసినామో అట్లా కార్మికుడు మనకు ఒకసారి మెసేజ్ పెట్టిండు. సో వాళ్ళ సమస్య గురించి మాట్లాడతారో లేదో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం, ఆయనకు ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు ఏమంటారంటే, మాకు హామీలు ఇచ్చి మమ్మల్ని మోసం చేసిరని చెప్తా ఉన్నారు. ఇగో రాష్ట్ర వ్యాప్తంగా 7వ రోజు సమ్మె, బీఆర్ఎస్ నేతల సంఘీభావం, పాల్వంచలో ప్లకార్డులతో భారీ ప్రదర్శన అంటూ ఎన్నికల ముందు విద్యుత్ కార్మికుల సమస్యలను చాయ్ తాగినంత సమయంలో పరిష్కరిస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఓట్లు దండుకున్నారని, అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి ముఖం చాటేశారని విద్యుత్ రంగంలోని ఆర్టిజన్ కార్మికులు మండిపడ్డారు. అయితే కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు, సమస్యల పరిష్కారం కోసం వారు చేస్తున్న సమ్మె మంగళవారంకు 7వ రోజు దాటింది. ఇగో మనతో పాటు ఒక ఆర్టిజన్ కార్మికుడు ఉన్నాడు, మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. లైవ్ లో ఉన్నారు మీరు నాతో పాటు, లీడర్ టీవీ. ఇప్పుడు నడుస్తుందా ఇంకా మీ సమ్మె? నడుస్తుందన్న. ఈ రోజు 8వ రోజు సమ్మె నడుస్తా ఉన్నది. ఓకే. మీ ప్రధాన డిమాండ్ ఏంటిది మీది ఆర్టిజన్ కార్మికులది? మా యొక్క ప్రధాన డిమాండ్లు అంటే, ఇప్పుడు మా యొక్క నిర్ణయాలేం కాదు, అది గొంతమ్మ కోరికలేం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మీకు పర్మనెంట్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందండి. అవును, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు పాదయాత్ర చేస్తున్నప్పుడు మన ఉప ముఖ్యమంత్రులు, అదే విధంగా మన ముఖ్యమంత్రి వర్యులు ఆర్టిజన్లకు మాట ఇవ్వడం జరిగింది. మన ఇందిరమ్మ రాజ్యం రాగానే మన ప్రజాపాలనలో మీకు పర్మనెంట్ చేసి రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా అన్ని అలవెన్సులు మీకు వచ్చే విధంగా చూస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏమంటున్నారు మరి? అయితే పలుమార్లు వాళ్ళకు ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం నుంచి కూడా మేము అనేక ధర్నా కార్యక్రమాలు గాని, నిరసన కార్యక్రమాలు గాని శాంతియుతంగానే చేస్తా ఉన్నాం. వాళ్ళకు కూడా తెలుసు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏమంటున్నారంటే, స్పందన లేదండి ఇంతవరకు. ఇప్పుడు జెన్కో అధికారులు బెదిరింపులు కూడా చేస్తున్నారని వింటా ఉన్నాం. ఎందుకు బెదిరిస్తున్నారు మీరు? మళ్ళీ వాళ్ళు ఎందుకు బెదిరిస్తున్నారంటే, వాళ్ళకు ఇప్పుడు రెగ్యులర్ ఎంప్లాయీ డ్యూటీలకు పొమ్మంటే వాళ్ళు సరిగా వెళ్ళడం లేదు. ఇక మేము సమ్మెలో ఉన్నాం కాబట్టి అక్కడ కొరత అనేది ఏర్పడుతుంది కదండి, మేము లేకపోవడం. ఇప్పుడు మేము క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాలకు గాని, పట్టణ ప్రాంతాలకు గాని విద్యుత్ సరఫరా చేయాలంటే ఆ ఆర్టిజన్ అనే కార్మికుడు ముఖ్య పాత్ర పోషిస్తాడండి. అవును. అసలు మీరు లేకపోతే అసలు పని నడవదాడా? మేమే సప్లై ఇవ్వాల్సి ఉంటుంది. సప్లై ఇచ్చేదే మీరు, రైతులంతా ఆధారపడేది మీ మీద. రైతులు గాని, కన్జ్యూమర్స్ గాని, మన వ్యాపార వాణిజ్య సంస్థలు గాని నడవాలంటే మేము ఇవ్వాలి. మేము ఉంటేనే అక్కడ నడుస్తుందండి. ఇప్పుడు ఎట్లా నడుస్తుంది? మీరు సమ్మెలో ఉంటే ఎట్లా నడుస్తుంది మరి? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొందరు రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉంటారు కదండి, వాళ్ళతో నడిపిస్తున్నారు. లైన్ మెన్లు గాని, లైన్ ఇన్స్పెక్టర్లు గాని వాళ్ళను పంపిస్తా ఉన్నారు. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు వరుసగా వాళ్ళది కూడా కొరత ఉన్నది. వాస్తవానికి రెగ్యులర్లది కూడా కొరతనే ఉన్నది, స్టాఫ్ సరిగా లేరు. ఈ ప్లేసులలో ఏంటంటే, ఇక వీళ్ళని ఒక్కొక్కలనే మన అలైన్మెంట్ స్థాయి నుంచి మొదలుకుంటే, ఎల్ఎం స్థాయి నుంచి మొదలుకుంటే సబ్ ఇంజనీర్ వరకు కూడా డ్యూటీలు వేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఒక్కొక్కలం ఇట్లా రాత్రింబవళ్ళు మేము చేయలేము. ఒకే సంస్థలో మేమేం కోరేది ఏంటంటే, ఒక సంస్థలో ఒకటే రూల్ ఉండాలి కదండి. ఒకే సంస్థ ఒకే రూల్ అని ఉండాలి కదా, ఒకటి ఉండాలి. మాకు పోలీసు వాళ్ళు అడుగుతారు, ఏ పోలీస్ విధానం తీసుకురమ్మని పోలీసు వాళ్ళు కూడా అడుగుతారు కదా, సేమ్ మీలాగే. అయితే ఇక్కడ 1946 లో ఉన్నటువంటి రూల్స్ మాకు అమలు చేసి రెగ్యులర్ రూల్ ఇవ్వమంటే ఇవ్వడం లేదు. స్టాండింగ్ ఆర్డర్స్ అని పెట్టి మాకు ఎలాంటి రూపాయి బెనిఫిట్స్ ఉండదండి. ఇప్పుడు మనం అడ్డ కూలి మీద పని చేసినట్టుగా మేము రోజువారీ కూలీ లెక్క అయిపోయింది అంతే. మాకు ఎలాంటి ఇప్పుడు రిటైర్మెంట్, ఇప్పుడు నా ఏజ్ 52, నేను రిటైర్మెంట్ అయితే నాకు రూపాయి రాదు.
రూపాయి సంస్థ నుంచి చెందదు, ఎలాంటి భద్రత లేదు, ఎలాంటి భద్రత లేదు, ఎలాంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయి, హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎలాంటివి లేవు, ఓకే, లీవ్స్ కూడా లేవండి మాకు. ఓకే. ఇంకొకటి, ఇప్పుడు మీరు పర్మనెంట్ ఉద్యోగస్తులకి సబార్డినేట్స్ గా పనిచేస్తూ వాళ్ళకి అంటే వెన్నుదన్నుగానే ఉంటారు, నో డౌట్ సపోర్ట్ చేస్తేనే సంస్థ నడుస్తుంది. వాళ్ళు ఎందుకు మీకు సపోర్ట్ గా లేరు, మీకు ఎందుకు వ్యతిరేకం ఉన్నారు మరి పర్మనెంట్ ఎంప్లాయీస్? అంటే వాళ్ళు ఒక 10 సంఘాలు మద్దతుగానే ఉన్నాయి సార్, ఉన్నాయా, కూడా మద్దతు ఇస్తున్నారు, ఇచ్చిరు కూడా. వాళ్ళ సపోర్ట్ ద్వారానే మేము కూడా నడుస్తా ఉన్నాము. వాళ్ళ సపోర్ట్ ఉన్నది. కానీ వాళ్ళు ఏంటంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా మీరు కూడా మాకు సమ్మెలోకి దిగండి అని మేము కూడా యూనియన్లకు రిక్వెస్ట్ చేస్తాం. వాళ్ళు ఏమంటున్నారు? వస్తామని చెప్తున్నారు, కానీ పేపర్లకు మాత్రమే పరిమితం అవుతుంది, కానీ టెంట్ కిందికి మాత్రం రావడం. అంటే వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా, వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా. లేదండి, వాళ్ళు కూడా కరాఖండిగా చెప్పారు. ట్రేడ్ యూనియన్స్ 10 సంఘాలు చెప్పినాయండి. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళకి మేము కూడా వస్తే బాగుంటదని మేము కోరుతా ఉన్నాము. ఇక వాళ్ళు కూడా యూనియన్ పరంగా వాళ్ళు కొన్ని నిబంధనలు ఉంటాయి కదా సార్. అదే అయితే నా ప్రశ్న ఏంటంటే, మరి ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు? ఇప్పుడు 7వ రోజు సమ్మె కూడా పూర్తయింది, 8వ రోజు ఉన్నారు, వారం రోజుల నుంచి మీరు సమ్మెలో ఉన్నారు. ప్రభుత్వం నుంచి మరి బట్టి విక్రమార్క కానీ మీకు హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి కానీ ఎందుకు స్పందించట్లేదు అంటే? సార్ అయితే స్పందించారు వాళ్ళు, మొన్న చర్చలకు పిలిచింది. అయితే మేము సమ్మె చేసేది మేమైతే ట్రేడ్ యూనియన్ పిలిచి వాళ్ళు మాట్లాడారు. మరి నేను అడిగేది అదే, స్పందన అంటే గదేం స్పందన? అసలు పిలవాల్సింది ఎవరిని, అసలు చర్చించాల్సింది ఎవరితో, అంటే ఇవ్వాల్సింది ఎవరికి? మాకే సార్. మరి పిలవాలి, వాళ్ళతో పాటు కూడా మమ్మల్ని కూడా పిలిస్తే బాగుంటుండే. మా కష్టాలు జాయింట్ యాక్షన్ కమిటీ మీరు ఉంటేనే కదా అయ్యేది, తెలిసేది, మీ సమస్యల పరిష్కారం మాట్లాడేది. అవునవును. సో చర్చలు ఏమైనాయి మరి? చర్చలు అది విఫలమైనాయి, అది ఒప్పుకోలేదు. అంటే మీ గొంతమ్మ కోరికలు అన్నట్టు. అంటే ప్రభుత్వం దృష్టిలో నేను చెప్పేది, ప్రభుత్వం దృష్టిలో అంటే వీళ్ళు ప్రభుత్వ అధికారులు ఏంటంటే వీళ్ళు పూర్తి సమాచారంతో రావాలని 17వ తారీఖు నాడు వాయిదా వేశారండి లేబర్ కమిషనర్ గారు. అచ్చా, ఇప్పుడు 17th రోజు వెళ్తారు, ఎల్లుండి 17th రోజు మళ్ళీ చర్చలు ఉన్నాయి. దాంట్లో మీరు వెళ్తున్నారా మరి మీ జేఏసీ ఈసారి? ఓకే. మీరు అడిగేది మాకు సానుకూల స్పందన, మేము అడిగింది రూపాయి పెంచమని అడుగుతలేమండి. వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన హామీలనే నెరవేర్చమంటున్నాం అంతే మేము. అదే వాళ్ళు ఇప్పుడు ప్రజలు కూడా ఏదైనా అడిగితే, రైతు బంధు రుణమాఫీ అడిగితే వాళ్ళు చెప్పిన హామీలకి వెళ్ళి అడుగుతారు, కానీ లేని అడిగితే వాళ్ళు ఎందుకు ఇస్తారు? వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఇస్తారు? ఉన్నాయే కదా అడిగేది, వాళ్ళు చెప్పింది, వాళ్ళు మాట ఇచ్చింది. ఇప్పుడు మిమ్మల్ని కూడా రెగ్యులరైజ్ చేస్తామన్నది వాళ్ళే, ఉద్యోగ భద్రత ఇస్తామన్నది వాళ్ళే, అన్ని రకాలుగా రెగ్యులర్ ఎంప్లాయీస్ లాగా చూసుకుంటాం కడుపులో పెట్టుకొని చెప్పింది కూడా వాళ్ళే. అప్పుడు ఆ రోజు మన టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కేసీఆర్ గారు ఏం చెప్పారంటే, చేతి నిండా పని కడుపు నిండా అన్నము నేను ఖచ్చితంగా పెడతానే మన ఉద్యమ సమయంలో మాటిచ్చారు. ప్రభుత్వంలో కూడా ఒక రకంగా ఏంటంటే మాకు కొంతవరకు మెరుగు చేసింది వాళ్ళు. ఎవరు? మన టిఆర్ఎస్ గవర్నమెంట్ లో మాకు సర్వీస్ రూల్స్ ఖచ్చితంగా వాళ్ళు అమలు చేద్దామనేసరికి ఈ ట్రేడ్ యూనియన్లు కొన్ని అక్కడ మాకు తెల్లారి స్టాండింగ్ రూల్స్ అమలు చేయడం జరిగింది. అచ్చా, అంటే గత ప్రభుత్వం కొంత ఆలోచన చేసింది అంటారు మీకోసానికి? చేసింది, మాకు సర్వీస్ బుక్ కూడా రిలీజ్ చేశారు సార్. ఓకే. ఇప్పుడు అట్లా కాదు, పూర్తి న్యాయం జరగాలంటే మన యొక్క ఇందిరమ్మ రాజ్యంలో ఖచ్చితంగా ఇస్తామంటే మేము అందరం నమ్మి మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. కానీ ఇప్పుడు మాత్రం మరి ఆర్టిజన్లు అంటే ఎవరనే విధానంలో మరి మన ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడడం చాలా విదూరంగా ఉంది సార్. ఆయన తెలియదట ఆర్టిజన్లు అంటే ఎవరని? ఆ రోజు ఆర్టిజన్స్ కు ఖచ్చితంగా మేలు చేస్తాం, మేము వస్తే మన ఇందిరమ్మ రాజ్యం వస్తే పాదయాత్రలో భాగంగా మాకు హామీ ఇవ్వడం జరిగింది సార్. ఇప్పుడు అట్లా అంటే ఎవరనే విధానానికి వస్తే, ఇప్పుడు హామీ ఇచ్చిన వాళ్ళే మాకు గెలిపించుకున్న వాళ్ళే మమ్మల్ని ఆదుకోకపోతే ఇంకెవరు ఆదుకుంటారు సార్? అయితే నిన్న కూడా ఆర్టీసీ కార్మికుల గురించి కూడా వాళ్ళ సమ్మెకి వెళ్తారు 22nd నుంచి, వాళ్ళతో కూడా మాట్లాడితే చాలా మంది లైవ్ లో కామెంట్స్ ఏం పెట్టారంటే, మీరే కదా గెలిపించుకుర్రు, మీరే కదా ఇష్టపడి నెత్తిన పెట్టుకున్నారు రేవంత్ రెడ్డిని, ఇలా అనుభవించుర్రి భరించుర్రి అంటారు. సేమ్ ఇవాళ అదే ప్రశ్న మీకు కూడా వస్తే, మీరే కదా కేసీఆర్ చేస్తే కూడా వినకుండా సరిపోదన్నట్టు మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి వస్తే ఏదో చేస్తారని చెప్పేసి గెలిపించుకుంటే ఇలా మళ్ళా మీకు డోకా జరిగింది, మంచిగా అయిందా ప్రజాపాలన గిదంటే మార్పు అంటే అని అంటా ఉన్నారు జనాలు అంటున్నారు. దీనికి ఏమంటారు? ఇప్పుడు మేము మార్పు, మా జీవితాల్లో మార్పు జరుగుతుందని మేము ఆశపడి
26,000 మంది కార్మికుల కుటుంబాలతో సహా మా బంధువులను వాళ్ళను వీళ్ళని అందరినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేయించినాం సార్. అదే చెప్తున్నా మరి, అందరు వేయించారు అంటారు కదా. ఇప్పుడు ఇది మార్పు మంచిగుందా, తృప్తి అయిందా, నిండిందా కడపని అంటారు. అంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది అని? మా యొక్క బతుకులలో ఇప్పుడు సంస్థను నమ్ముకొని ఏదో ఒక రోజు మాకు మా జీవితాల్లో వెలుగు నిండుతాయని మా యొక్క ఏజ్ ను ప్లస్ మా యొక్క శ్రమను మొత్తం దారపోసినాం సార్. 20-25 సంవత్సరాల నుంచి 1000 రూపాయల జీతం నుంచి మొదలుకొని ఇప్పటి వరకు చేస్తా ఉన్నాం. అవును. ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా చేస్తున్నాం సార్. భద్రత లేదు, ఏమన్నా అయితే మాకు రూపాయి వచ్చేది లేదు. కనీసం భద్రత కల్పించి ఏపీఎస్పీ రూల్స్ వర్తించి మమ్మల్ని పర్మనెంట్ చేస్తే మాకు సరిపోతుందని అంతే అంటున్నాం. కానీ మాకు ఇంకా 20,000 పెంచుండి 10,000 పెంచుండి అని మేము అడుగుతలేము సార్. అదే నేను కూడా మా ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, మనం ఆంధ్ర ప్రాంత నాయకుల మోచేతి నీళ్ళు తాగే పరిస్థితి ఉన్నది. కాబట్టి మన పాలన మనకు కావాలని స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాక మనకు నాయకులకు ఎంత అయితే మన రాష్ట్రం మనకు వచ్చిందని అనుకున్నప్పుడు ఉద్యోగస్తులు కూడా ఎగ్జాక్ట్గా మన రాష్ట్రం మనకు వస్తే మన బతుకులు తెల్లాడితే మంచిగా అవుతాయి, తెల్లగా అవుతాయి అని చెప్పి ఆశపడతారు కదా. సో చేయాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఆర్టిజన్ కార్మికులను కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు వాళ్ళ మీద అట్లాంటి ఆలోచనతో ఉన్నారు? ఇలా ఎవరు అనే అడిగేంత పరిస్థితికి వచ్చింది అంటే, మరి వాళ్ళే కాదు, కాంట్రాక్ట్ ఉద్యోగులైనా ఎవరైనా పర్మనెంట్ ఉద్యోగులైనా సరే ప్రజలందరినీ కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది ప్రభుత్వానికి. ఎందుకంటే మన రాష్ట్రం మనకు వచ్చింది కదా. ఇంకా ఇప్పుడు అప్పుడంటే వాడు దోచుకున్నాడు, వాడు నాశనం చేసిండు, వాడు ఇబ్బంది పెట్టినని చెప్పారు. ఇప్పుడు వాడు మోసం చేస్తుండు, ఇప్పుడు వాడు నాశనం పడుతుడు. మరి అవును సార్, ప్రతిపక్షాలు కూడా సరే మరి మేము మోసం చేయొచ్చునండి, మేము మోసం చేసాం కరెక్టే, మీది ప్రజాపాలన అంటున్నారు కదా, మీరు న్యాయం చేయొచ్చు కదా. వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు సార్. వాళ్ళు కూడా అదే ఓకే. మీ లీడర్ టీవీ తరఫున దయచేసి మా యొక్క కోరికలను ప్రభుత్వానికి చేరే విధంగా మీరు జర తప్పకుండా మీరు సమ్మె చేస్తుంటేనే యాక్చువల్గా ప్రభుత్వానికి తెలియడంతో పాటు వెన్నులో వణుకు పుడుతుంది. కాకపోతే ఏమవుతారంటే కొంత బింకం చూపిస్తారు అన్నట్టు. ఏం కాదు, ఏమైతే చూద్దాం, వీళ్ళు లేకపోతే పర్మనెంట్ ఎంప్లాయీస్తో చేయించుకోవచ్చు, లేకపోతే ఇంకోటి అని కొంత చూపిస్తుంటారు. మేకపోతే గంభీరం అంటారు దాన్ని. వాళ్ళు ఏముండదు. రేవంత్ రెడ్డికి భయం లేదా? ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు సమ్మె పోతున్నారు, టీచర్లు అడుగుతా ఉన్నారు మేము కూడా పోతాం సమ్మె కానీ. ఇలా మీరు పోయినరు, ఇంతమంది ఉద్యోగస్తులు వ్యతిరేకం ఉన్నప్పుడు అర్థం కాదు ఆయనకి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో ఎవరు కూడా సబ్ స్టేషన్లలో వర్క్ చేయడం లేదు, బొగ్గు గనిలో కూడా ఎక్కడ కూడా చేయడం లేదు సార్. ఇవో కామెంట్స్ పెడుతున్నారు చాలా మంది. ఎస్మా చట్టం ప్రయోగించి కొత్త వాళ్ళని తీసుకుంటామని ప్రభుత్వం అంటే నిరుద్యోగ యువత వెళ్లకుండా ఆపగలరా ఉద్యోగులు ఈ నిరుద్యోగ తెలంగాణ రాష్ట్రంలో? ఇప్పుడు మీ పైన ఎస్మా చట్టం ప్రయోగిస్తే ఉద్యోగస్తుల పైన కొత్త వాళ్ళని తీసుకుంటామంటే అప్పుడు పోకుండా ఆగేటోళ్ళు ఉండాలి. అంటే వేరేటోళ్ళు మళ్ళా జాబ్లో ఎక్కకుండా ఉండాలి. ఉంటారు, అట్లా పోతారు అంటున్నారు. పోతే మీకు నష్టమే కదా. ఇంకొక ఆయన అంటుండే జీవితాల్లో మార్పు అంటే వస్తుంది కదా, కాకపోతే అది మంచా చెడ అనేది ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అంటే మార్పు మాత్రం పక్క వస్తుంది అంటున్నారు. ఓకే థ్యాంక్ యూ బ్రదర్. మీ డిమాండ్లను తప్పకుండా ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి చేరవేసే ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇది ఆర్టిజన్ కార్మికుల అవస్థ, గోస, బాధ. మీకెందుకు, మేము వస్తే మీకు మొత్తం పర్మనెంట్ చేయడమే కాదు, మీ కోసానికి ఏదంటే అది చేస్తామని ఆనాడు అబ్బో బ్రహ్మాండంగా మనకైతే విన్నోళ్ళందరికీ షోలలో తేనబోసినట్టు అనిపించింది ఆ రోజు ఆ చెప్పే మాటలు వింటే. ఒక వీళ్ళ గురించి మాట్లాడలేదు నేను, అందరి గురించి, ప్రతి ఒక్కరికి అదే చెప్పారు. మహిళలకు అదే చెప్పారు, ఉద్యోగస్తులకు అదే చెప్పారు, నిరుద్యోగులకు అదే చెప్పారు, యువతకు అదే చెప్పారు. లాస్ట్కు ఏదో అంటారు కదా, అందరికి అన్నీ చెప్పారు, హిజ్రాలతో సహా. హిజ్రాలకు కూడా కొన్ని హామీలు అనేది వాళ్ళకి ఇయ్యద్దని అంటలేదు. నేను చెప్తున్నా, సమాజంలో ఏ వర్గాన్ని ఇడిచిపెట్టలేదు. ఆటో కార్మికుల నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరికి చెప్పి చివరికి హిజ్రాలకు కూడా ఏదంటే అది ఇస్తామని చెప్పిన వాళ్ళు ఇలా వాళ్ళు లేరు, వీళ్ళు లేరు. మరి వీళ్ళు ఎక్కడ పోయారో వాళ్ళు ఎక్కడ పోయారో తెలియదు.